ముఖ్యమంత్రి చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వై జగన్ ధ్వజం ఒక్క రామగిరిలోనే కాదు రాష్ట్రం మొత్తం రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు. పోలీసులు వాచ్మెన్ల కంటే హీనంగా వాడుకుంటున్నారు. ఏపీ ఈరోజు బీహార్ కన్నా అధ్వానంగా ఉంది. ప్రజాస్వామ్యం సిగ్గుతో తల వంచుకుంటోంది. నిందితులనే సాక్షులుగా చేర్చారంటే పోలీసు వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిందో వేరే చెప్పాలా. పోలీసులు మీ టోపీలకు శాల్యూట్ చేయండి, చంద్రబాబుకు కాదు. తప్పు చేసేవారిని ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెడతాం, ఉద్యోగాలు ఊడగొడతాం, సూపర్ 6 ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు బాబుని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించే స్వరం వినిపించకుండా ఉండేందుకే హింసను ప్రేరేపిస్తున్నారు. మా కార్యకర్త లింగమయ్యను బేస్బాల్ స్టిక్తో దారుణంగా కొట్టి చంపారు అంటూ మీ కుటుంబానికి అండగా ఉంటామంటే లింగమయ్య హత్యను మానవ హక్కుల సంఘానికి నివేదిస్తాం. పాపిరెడ్డిపల్లిలో టీడీపీ గుండాల దాడిలో మరణించిన లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్ జగన్ అన్నటువంటి వార్తని, అలాగే అడుగడుగున భద్రతా వైఫల్యం, జనం తాకిడితో హెలికాప్టర్ విండ్షీల్డ్ బద్దలన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రామగిరి మండలంలో మాజీ సీఎం వై జగన్ పర్యటన సందర్భంగా పోలీసుల భద్రతా వైఫల్యం మరోసారి బహిర్గతమైంది. ఓ మాజీ సీఎం వచ్చినప్పుడు పోలీసులు కనీస భద్రతా చర్యలు తీసుకోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళవారం వైఎస్ జగన్ పర్యటనలో అడుగడుగున భద్రతా లోపాలు కనిపించే పాపిరెడ్డిపల్లికి వచ్చే రహదారులు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని అడ్డుకునేందుకు ఇచ్చిన ప్రాధాన్యతను పోలీసులు జగన్ భద్రత విషయంలో చూపకపోవడం గమనార్హం. హెలిప్యాడ్ వద్ద చోటు చేసుకున్న ఘటనే దీనికి నిదర్శనం. తమ అభిమాన నేతను చూసేందుకు వేలాది మంది హెలిప్యాడ్ వద్దకు పోటెత్తారు. జగన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అక్కడికి చేరుకోగానే జనం తాకిడి అంతకంతకు ఎక్కువైంది. అక్కడ నామమాత్రంగా ఉన్న పోలీసులు వాళ్ళని అదుపు చేయలేక చేతులు ఎత్తేశారు. హెలికాప్టర్ చుట్టూ జనసందోహం గుమికొట్టడంతో చాలాసేపు జగన్ బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. అభిమానుల తాకిడితో హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతింది. దీంతో వీఐపీ భద్రతా కారణాలు ఇచ్చే తిరుగు ప్రయాణంలో ఆయన తీసుకెళ్లలేమని పైలట్ స్పష్టం చేశారు. కొద్దిసేపటికి హెలికాప్టర్ తిరిగి వెళ్ళిపోయింది. జగన్ రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్లారు. జగన్ పర్యటన సమయంలో అరకొర పోలీసు భద్రతపై పార్టీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.